ఫ్రెండ్స్ మన ఫాలోవర్స్ అయితే న్యూగా ఏదైనా డిజైన్ వేసి చూపించండి అని చెప్పేసి అడుగుతున్నారనమాట. ఇంకా మీ అందరి కోసం న్యూ డిజైన్ అయితే గీసానండి. ఇది నేను రఫ్గా వేస్తున్నాను, శారీ మీద అయితే వేయట్లేదు. అందుకోసమని ఒక్క స్టెమ్మే ఎలా వేస్తున్నానో ఏంటో చూపిద్దాం అనుకుంటున్నాను. దీనికి ఎలాంటి కలర్స్ వాడుతున్నానో ఏంటో చివరి వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. మీ అందరూ కూడా చాలా ఈజీగా వేసుకోవచ్చు. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సఖీ థాట్స్. నేను ఈ స్టెమ్కి అయితే ఎక్కువ కలర్స్ ఏమీ యూస్ చేయలేదండి. చక్కగా ఇలాగా రెడ్ కలర్ షేడ్తో, గ్రీన్ షేడ్తో దీన్ని ఫిల్ చేద్దాం అనుకుంటున్నాను. అన్నీ కూడా ఇంతవరకు మీకు ఫ్లవర్స్, అలాగే స్టెమ్స్, ఆల్ ఓవర్స్ ఇలాగే చూపించాను కదా. అందుకని కొంచెం ట్రెండ్ మారుద్దాం అన్నట్టుగా ఇలాగా స్ట్రాబెర్రీస్ వేసి చూపిద్దాం అనుకుంటున్నాను. స్ట్రాబెర్రీస్ న్యాచురల్గా అయితే వేయచ్చు. అయితే మనకి ఇలాగా శారీ మీద వేసుకున్నప్పుడు ఎంత డిఫరెంట్గా వేసుకోవాలో చూపిద్దాం అనుకుంటున్నాను. చాలా ఈజీ ప్రాసెస్లో వేసేసుకోవచ్చండి. కలర్స్ కూడా ఎక్కువైతే ఏమీ పట్టవు. ఓకేనా. ముందైతే ఈ స్ట్రాబెర్రీస్లో ఈ విధంగా అయితే కలర్ ఫిల్ చేసేయండి. మీరు రెడ్ అయినా వేసుకోవచ్చు, లేదంటే కాషాయ కలర్ థిక్ కలర్ అయినా వేసుకోవచ్చు. నేను ఇప్పుడైతే కాషాయ కలర్ వేసాను అనమాట. ఇంకా ఈ లీఫ్లకు వచ్చేసరికి శాప్ గ్రీన్ అయితే వాడుతున్నానండి. ఇలా అవుట్లైన్ వేసేసుకుని మధ్యలో ఇలా స్ట్రోక్స్ ఇచ్చుకోవచ్చు. లేదు అంటే రెండు విధాలుగా కూడా మీకు చూపిస్తున్నాను. పైన అయితే నేను విడిగా చూపిస్తాను చూడండి. ఇప్పుడైతే ఫస్ట్ మనం స్ట్రోక్స్ ఇచ్చేసుకుని అప్పుడు అవుట్లైన్ ఇచ్చుకోవచ్చు అనమాట. ఇలా అయినా వేసుకోవచ్చు, అలా అయినా వేసుకోవచ్చు. మీ వీలుని బట్టి ఎలా అయినా వేసుకోవచ్చు అనమాట. ఈ లీవ్స్ అయితే లీఫ్లు ఎలాంటి షేడ్లో వేయాలో ఏంటో ఇవన్నీ కూడా ఒక వీడియో అయితే చేశానండి. అది మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. మీరు ఎవరైనా చూడాలనుకుంటే కనుక వెళ్ళి చూసేయండి. చూసారు, ఈ విధంగా అయితే లీఫ్లు మొత్తం కంప్లీట్ చేసానండి. ఇప్పుడు గోల్డెన్ ఎల్లో తీసుకొని ఇక్కడైతే ఇలా డాట్స్ అలా పెట్టాలన్నమాట. అవి ఆరే లోపు అయితే ఇది స్ట్రాబెర్రీస్లో కూడా ఇలా డాట్స్ పెట్టేద్దాం. నేను ఇప్పుడైతే నార్మల్ కలర్సే యూస్ చేశానండి అన్నీ కూడాను. మీరు కావాలనుకుంటే కనుక మీ శారీని బట్టి మీరు కాటన్ శారీ మీద వేసుకుంటే ఇలా నార్మల్ కలర్స్ యూస్ చేసుకోవచ్చు. లేదా మీరు కొంచెం ఎక్కువ రేటు శారీ అది తీసుకున్నాం, అలా వేసుకుంటాం షైనింగ్ పెయింట్స్తో అనుకుంటే కనుక ఆ విధంగా కూడా తీసుకోవచ్చు అనమాట. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే వైట్ చుక్కలు పెట్టాను చూసారు కదా. ఇంకా మొత్తం స్టెమ్ అయితే ఈ విధంగా అయితే ఫిల్ చేస్తానండి. ఇంకొంచెం లుక్ రావడం కోసం, ఎందుకంటే శారీస్ మీద వేసుకున్నప్పుడు కొంచెం షైనింగ్గా కనిపించాలి అనుకుంటే కనుక ఇలా అవుట్లైను సిల్వర్ గిల్టర్తో కనుక మనం ఇలా ఫిల్ చేస్తే కనుక బాగుంటుందండి. చూడడానికి చాలా లుక్గా ఉంటుంది. చూసారా ఎంత బాగుందో. ఇలాగే మనం ఇలా చిన్న స్టెమ్మ వేసుకోవచ్చండి. లేదంటే ఇంకా దీన్ని పెంచుకొని ఇంకొంచెం పెద్దదిగా కూడా వేసుకోవచ్చు. అలా మన ఇష్టాన్ని బట్టి దీన్ని పెంచుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ కొత్త స్టెమ్ ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే మీకు నచ్చితే కనుక లైక్ చేసి ఇంకెవరికైనా ఉపయోగపడద్ది అనుకుంటే కనుక షేర్ చేయండి. అలాగే దీంతో పాటు ఇలా చిన్న స్టెమ్ రఫ్గా వేసానండి మీకు చూపించడం కోసం. ఇలా శారీ అంతా కూడా చిన్న చిన్న బుటీస్గా కూడా వేసుకోవచ్చు.